నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. తప్పు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్లవలసిందేనని హెచ్చరించిన నారా లోకేష్. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి జన్మదినం మాఘశుద్ధ సప్తమి. రేపు రథసప్తమి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజీనామా చేసినట్లు బహిరంగ లేఖలో వెల్లడి. వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులకు విజ్ఞానం. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులకు హితవు చెప్పిన కోలగట్ల. ఇక వివరాలకు వెళ్తే, రాబోయే ఎన్నికల్లో దొంగవట్లతో గెలవాలని వైఎస్ఆర్ పార్టీ ప్రయత్నిస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఈరోజు రాజ్యాంలో జరిగిన శంఖారావం సభలో తన పదునైన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముల్లో జోష్ రప్పించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొని ఉందని తెలియజేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గెలవడానికి కారణం దొంగ ఓట్లేనని, తాను గతంలో చెప్పిన మాటలు నిజమయ్యాయని పేర్కొన్నారు. డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు సస్పెండ్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. త్వరలోనే దానిపై విచారణ నివేదిక బయటకు వస్తుందని, తప్పు చేసిన అధికారులు జైలుకు వెళ్లడం తప్పదని తెలియజేశారు. ఈరోజు 200 రూపాయలు. ఈరోజు ఊర్లో మా నమ్మకం నువ్వే అని బోర్డులు వస్తున్నాయి, చూసారా? మా నమ్మకం నువ్వే అని బోర్డులు చూసారా? ఈ 420 ఫోటో పెట్టి చూసారా? ఏ బోర్డులు చూస్తున్నారా? జగన్, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. సొంత చెల్లి తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, మేము ఎట్లా నమ్ముతాం స్వామి? ఎన్నికల ముందల తల్లి చెల్లిని ప్రచారం పంపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ఆ చెల్లి తల్లి మెడబట్టి ఈరోజు బయటికి గెంటేశాడు జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆలోచించాలా. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమని కోరుతున్నా. షర్మిల గారు ఈరోజు రోడ్డు పైన తిరుగుతున్నారు. జగన్ గారి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అది చూసిన తర్వాత జగన్ గారు 5 రూపాయలు ఇచ్చి పేటిఎం కుక్కల్ని వదిలేశాడు. ఇప్పుడు ఆ పేటిఎం కుక్కలు ఏకంగా ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు అందరు చూస్తున్నారు. అంటే సొంత చెల్లిని అవమానించేదాన్ని కూడా ఒక్క క్షణం ఆలోచించాడు ఈ ముఖ్యమంత్రి సైకో జగన్. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ తండ్రికినే అవమానిస్తున్నాడు ఈ రోజు ఈ సైకో జగన్. జగన్ ని చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి, ఆయనకి 2 బట్టన్లు ఉంటాయమ్మా, మీకు కంపెనీది ఒకే బటన్, అది బులుగు బటన్. కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో ఇంట్లో కుక్కుంటే కూడా కుక్క పైన పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, బూమ్ బూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఆర్థిక ఆంధ్రాని 3 కుటుంబాలకు అప్పగించాడు. ఒకటి బొత్స కుటుంబం, ఇంకోటి విజయసాయిరెడ్డి కుటుంబం, మూడోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఈరోజు పందికొక్కుల్లాగా ఉత్తరాంధ్ర తింటున్నారు. ఎక్కడ భూమి దొరికితే కాజేస్తారు. పరుపాటున ఒక చెరువు ఉంటే అది కూడా పూడ్చి ఈ రోజు ఈ 3 కుటుంబాలు ఆక్రమిస్తూ మనం చూస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు.
ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఉత్తరాంధ్రలో అనేక మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది. ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో ఏది ఒకటి నిలబెట్టుకోలే. అవన్నీ చదివితే దాదాపు 1 గంట పడుతుంది. కొన్ని ప్రధానమైన హామీలు నేను గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ కడతా అన్నాడు, కట్టాడా? లేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేయలేదు. రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. ఇంకా ఏకంగా పాలేరు నదిపై డ్యామ్ కూడా నిర్మిస్తా అన్నాడు, అది చేయలేదు. స్వర్ణముఖి చిట్టిగడ్డ పై బ్రిడ్జ్ కూడా నిర్మిస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. ఇవన్నీ చూస్తే నాకు నగరంలోని 44, 46 డివిజన్లు 21.30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. ఆయనకు స్థానిక నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికి సాలువలతో సత్కరించి పూలమాలతో అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ నగరంలో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చూపుతున్న కృషి అభినందనీయమన్నారు. నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నది ఆయన ధ్యేయమని తెలియజేశారు. 44వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ లంకా మహేష్ మాట్లాడుతూ తమ డివిజన్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నేతృత్వంలో జరుగుతుందని తెలియజేశారు. 4 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు జరగడం తమ అదృష్టమని తెలియజేశారు. నలభై 44వ డివిజన్ అయ్యన్నపేట ప్రాంతంలో మహాలక్ష్మి కాలనీలో 2 రోడ్లు కలిపి 21,30,000తో ఈరోజు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శాసనసభ్యులుగా వీరభద్ర స్వామి గారు, అలాగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ప్రయాణిస్తుంది. అదే కాకుండా 44వ డివిజన్లో 2,85,00,000తో 2 వాటర్ ట్యాంకులు మంజూరు చేయడం, ప్రారంభించడం కూడా జరిగింది. 27 ఇంటర్ కనెక్షన్లు ఇప్పించి 44వ డివిజన్లో ప్రజలందరికీ మంచినీరు సౌకర్యం కల్పించారు. గడప గడపకి మనం ప్రభుత్వంకి వచ్చేటప్పుడు ప్రజలు చెప్పే సమస్యలు గాను, అతను ఇచ్చిన హామీ చెప్పే సమస్యలకు గాను అన్నయ్య గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు జరిగాయి. అలాగే ప్రాణపోషకాలు కూడా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏ అభివృద్ధికి నోచుకుని అయ్యన్నపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అలాగే చూసుకుంటే విజయనగరంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు అన్నయ్య గారు, ఎందుకంటే అభివృద్ధికి పెద్దపీట వేస్తూ విజయనగరం ఎంతో డెవలప్ చేశారు. సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్, పార్కులు, చెరువులు, అలాగే ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. విజయనగరం ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఏదైనా సమస్య ఉంటే నాకు ఆ సమస్య చెప్పండి, నేను ఆ సమస్యను వెంటనే తీరుస్తాను చెప్పే ఎమ్మెల్యే దొరక నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏ సమస్యని చెప్పడానికి మనం చెప్దామనే ఆలకించిన నాదుడే 20 రోజులు అవి. ఇప్పుడు చూసుకుంటే మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి అని దొరికి ఎమ్మెల్యే దొరక నిజంగా మన అదృష్టంగా భావిస్తూ రాష్ట్రంలో సైకో సీఎం జగన్ నేతృత్వంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ ఆరోపించారు. ఈరోజు జరిగిన శంకరామ సభలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని అసమర్థుడు జగన్ అని, 31 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదాను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజాప్రతినిధులకు అధికారాలు ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆరోపించారు. బొత్స సత్యబాబుకు కనీసం ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా లేదని, సాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, తాడేపల్లి గుమస్తా, సజ్జల రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా దోచుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొండ్రు మురళీమోహన్. అక్కడ చదివిన వాళ్ళు ఏమవుతారో తెలుసా? దేశ అధ్యక్షులు, అమెరికా అధ్యక్షుడు అయినోడు కూడా ఉన్నాడు అక్కడ. అలాగే ఆర్థిక శాస్త్రవేత్తలు. అలాంటి మన యువ నాయకుడు అక్కడ చదివినందుకు మనందరికీ గర్వకారణం. అందుకే ఇంకొక 30 సంవత్సరాలు తెలుగుదేశానికి దిశ నాయకుడు. అలాగే నేను దగ్గరుండి చూశాను.
పలాసలో తిత్లీ వచ్చింది. మన నాయకులు కూడా నాతో వచ్చారు. ఉదయం 6 గంటలకు బయలుదేరి 11 వరకు పలాసలో ఉండేటప్పుడు కుర్చీ వదలకన్నా 7 రోజుల్లో మొత్తం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అవునా కాదా? అలాంటిది మన నాయకుడు. మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మంచి మనిషి ఉన్న నాయకుడు, ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు. మనల్ని అందరినీ మన పెద్ద ఆయన మనల్ని ఎలా తీసుకెళ్లాడో ఆ విధంగా కూడా మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తాడు. అలాగే మన కార్యకర్తలకి మనోధైర్యం ఎవరు 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 అలాంటి నాయకుడు మనకి ఈరోజు ఉన్నాడు. ఇంకా ఎంత సూర్య భగవాన్ని ఆరాధించే పండుగ రథసప్తమి. చిమ్మ చీకట్లను తరిమి చలిని తొలగించి నులువెచ్చని ఉత్సాహాన్ని చైతన్యాన్ని కలిగించే కర్మ సాక్షిగా నిలిచే సూర్య భగవానికి కృతజ్ఞతా సూచకంగా చేసే పండుగ రథసప్తమి. రేపు రథసప్తమి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజు పవిత్రమైన రోజుగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. చలికాలము చివర్లలో వేసవి కాలపు ఆరంభం మాఘ మాసం అవుతోంది. రథసప్తమి పండుగను మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి సూచనగా 2 పండుగలను జరుపుకుంటాము. అందులో ఒకటి సంక్రాంతి, రెండవది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్య సంబంధమైన పండుగ. శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు, రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు 6 ఋతువులు, 7 అశ్వాలు 7 కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, ఆర్వాగ్వసు, స్వరాద్వసు అనబడే సహస్ర కిరణాలలో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపుమాపి సాయంకాలం విష్ణు రూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరజ్జకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు. ధాత, ఆర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, విశ్వశ్వాన్, ఉష, పర్జన్య, అంశుమాన్, భగవత్పృష్ట, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతలవుతున్నారు. ఈ 12 నామాలు స్మరిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్ర్యం పోతుందని భవిష్య పురాణం చెబుతోంది. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని డిప్యూటీ స్పీకర్ కోల్గట్ల వీరభద్రస్వామి ఆకాంక్షించారు. నగరంలోని పోల్బాగులో ఉన్న శ్రీ చలపతి స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఇన్స్పైర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైజ్ఞానిక ప్రదర్శనకు సుమారు 300 మంది విద్యార్థులు నమూనాలను తయారు చేసి వారి ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచుతాయని తెలియజేశారు. శాస్త్రీయ విజ్ఞానం కూడా పెరుగుతుందన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సైన్స్ ఎగ్జిబిషన్ అనూహ్యమైన స్పందన రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని నిర్వహించాలని తెలియజేశారు. విద్యార్థులు తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలన్నారు. కృషి, పట్టుదలతో చదువుకున్నట్లయితే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్, శ్రీ చలపతి స్కూల్ డైరెక్టర్ కోరాడ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 170 ప్రాజెక్టులు వచ్చాయని చెప్తున్నారు డిఓ గారు. చాలా సంతోషం. ఈ స్పందన అనేది స్కూల్ మేనేజ్మెంట్ చెప్తే రాదు.
పిల్లల్లో కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. మేము ఈ ప్రాజెక్ట్ చేస్తాం మేడం, మేము ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్తాం సార్ అని చెప్పితేనే ఆ కార్యక్రమం బాగా జరుగుతుంది. 170 ప్రాజెక్టులు వచ్చాయంటే సక్సెస్ అయినట్టే. ఏదైతే ఈ ప్రభుత్వ ఆలోచన ఉందో పిల్లల్లో ఉన్న ప్రతిభను బయటికి తేవాలి, పిల్లల్లో ఉన్న తెలివితేటలు ప్రదర్శించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. మరి మనందరికీ తెలుసు, దేశంలో ఈరోజు వైజ్ఞానిక ఆలోచన విధానాన్ని పెంపొందించుకున్నాం. ప్రపంచంలోనే భారతదేశం మరి చంద్రయాన్ 3ని ప్రవేశపెట్టి గుర్తింపు గౌరవం తెచ్చుకుంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. బీజేపీతో పొత్తుకు టీడీపీ సిద్ధం అవుతున్న తరుణంలో పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఈ దేశంలోని యువతకు కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామన్న వాగ్దానం ఒక కలగానే మిగిలిపోయిందని, ఆకస్మిక నోట్ల రద్దు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిందని, దీని నుండి మన ప్రజలు ఇంకా కోలుకోలేదని తెలియజేశారు. 50 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత దారుణమైన పరిస్థితులను ఇప్పుడు తాను చూస్తున్నానని ఆయన అన్నారు. అందుకే తాను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పొందుపరిచారు. మోడీ కార్పొరేట్ మద్దతు విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 16వ తేదీన జరిగే రైతాంగ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, సిఐటియు, ఏఐకేఎస్ కార్మిక రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో కోట జంక్షన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కోట జంక్షన్ నుంచి ప్రారంభమైన మూళ్లంతర్లు, గంటస్తంభం, కంజికా పరమేశ్వర ఆలయం, ఎన్సీఎస్ రైల్వే స్టేషన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు ప్రకాష్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బరావమ్మ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మొదలి శ్రీనులు మీడియాతో మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడని, కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ దేశానికి తీవ్రతరమైన నష్టం కలిగిస్తున్నాడని విమర్శించారు. రైతు వ్యతిరేకి, కార్మిక వ్యతిరేకి అయిన మోడీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలంటే ఈ నెల 16వ తేదీన జరుగుతున్న రైతాంగ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పక్క మండలాలకు పంపించి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాసినట్లు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిసిటి బాబ్జీ పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిధులతో అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్రాల పేరుతో నగదు పురస్కారాలు అందిస్తున్నారని, వీటి ప్రభావం వారు పనిచేస్తున్న గ్రామాల్లో ఉంటుందని, అందుకే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మండలాలు మార్చాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖేష్ కుమార్ మీనా గారికి లేఖ రాసిన విషయం ఏంటంటే, ఎన్నికల్లో వాలంటీర్లని సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులను వాడుకునేటట్టయితే పక్క మండలానికి బదిలీ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ధనంతో వాళ్ళకి వాలంటీ మిత్ర, వజ్ర అని చెప్పి అవార్డులు ఇస్తున్నారు. 30,000, 45,000, 10,000 రూపాయలు. అసలు ఈ డబ్బు ఇవ్వడం ఎప్పుడైతే అలవాటు పడ్డారు, ఇది 5వ సంవత్సరం, 4 సంవత్సరాల నుంచి ఇదే పనిగా ఉన్నారు ఆయన. ఎన్నికల్లో వీళ్ళందరినీ వాడుకోవాలని ఈ ప్రభావం గ్యారంటీగా గ్రామీణ ప్రాంతంలో పడుతుంది. ఆ వాలంటీర్ ఆ గ్రామంలోనే పనిచేస్తే గ్యారంటీ ప్రచారం చేస్తాడు. కాబట్టి పక్క మండలానికి పంపించారనుకోండి, ఈ ప్రచారానికి దానికి సంబంధం ఉండదు. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా లోకేష్ గారు నిన్న బాడంగి మండలంలో ఆ పార్టీ బహిరంగ సభలో విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి తెలుగుదేశం పార్టీకి అధికారం వస్తే మేము పెడతామని చెప్పారు. నేను గడిచిన 4 సంవత్సరాలుగా విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి కావాలని నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాను. పెద్దలు బేబీ నాయన్ గారు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన స్పందించడాన్ని అభినందిస్తున్నాం. ఇదే ప్రకటన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చేయమని కోరుతున్నాం. రేపు అధికారం ఎవరికి వస్తుందో ప్రజలు నిర్ణయించాలి. ఎవరికి అధికారం వచ్చినా మేము విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి వస్తుందని చెప్పి ప్రకటన చేయాలని మేము కోరుతున్నాం. చీపురుపల్లి శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజల్లో ఉంటానని, జగన్ పరదాల్లో ఉంటారని అన్నారు.
మంత్రి బొత్సాన్ని నిద్రలేపి అడిగితే ఆయన ఏ శాఖ మంత్రో కూడా తెలియదన్నారు. ఢిల్లీ చుట్టూ అప్పుల కోసం తిరిగి అప్పుల అప్పారావు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనని, గనులు దోచేవాడు గనుల శాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి, నకిలీ మద్యంతో పాటు కోర్టులోనే దొంగతనం చేసిన వ్యక్తి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అని, పిల్ల కాలువ కూడా తవ్వలేని మంత్రి అంబటి రాంబాబు అని, పెట్టుబడులు అడిగితే గుడ్డు కథలు చెప్పేవాడు మన పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ అని ఎద్దేవా చేశారు. ఎక్కువ మంది చదవడం వల్లే ఉద్యోగాలు రావడం లేదని చెప్పే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అని పదునైన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముల్లో ఉత్సాహాన్ని రప్పించారు నారా లోకేష్. ఒక 420 ఆయన సలహాదారులు 840లు. ఆ సలహాదారుడు పేరేంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదేమో పనికిమాల సలహాలు, కానీ గత 4 సంవత్సరాలు 10 నెలలుగా జీతం కింద 150 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగినాయి. దాంట్లో 3టికి 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఆనాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట చెప్పాడు. అదేంటంటే, అసలు ఆ ఎన్నికల్లో మా ఓటర్లు ఓటే వేయలేదన్నాడు. అప్పుడు నాకు అర్థంలా ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు అర్థమైంది, దొంగ ఓట్లు అప్పటికి ఎక్కించలేదు వీళ్ళు అని. ఆ ప్రభుత్వ సలహాదారుడికి కుటుంబానికి 2 ఓట్లు ఉన్నాయండి. ఒక ఓటు నా నియోజకవర్గం మంగళగిరిలో ఉంది, 2వ ఓటు పక్క నియోజకవర్గం పొన్నూరులో ఉంది. అంటే దొంగ ఓట్లు ఎక్కించుకుని గెలిచేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఆనాడే చెప్పా, తిరుపతి ఉప ఎన్నికలు ఈ ప్రభుత్వం గెలిచిందంటే దానికి కారణం వాళ్ళు ఎక్కించిన దొంగ ఓట్లు. ఆనాడే అధికారులకు హెచ్చరిక జారీ చేశా, ఎందుకా మీరు తప్పు చేస్తున్నారు, మళ్ళీ మీరు మా రెడ్ బుక్లో పేర్లు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుందని. ఇన్నలా తప్పులు చేశారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యాడు, డిఎస్పీ గారు సస్పెండ్ అయ్యారు, సిఐఎస్ఐలు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితికి ఈరోజు చూస్తున్నాం. ఆనాడే చెప్పా, ఎవరైతే అధికారాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరిస్తారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్లో రాసుకుంటానని. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా, అర్థమైందా రాజా? మొన్న నన్ను ఒక 4 కుర్రోలు కలిశారు. వాళ్ళు కలిసి, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మేము గెలిపిస్తాం, కానీ మీకు జగన్ మధ్య ఉన్న తేడా ఏంటో మాకు చెప్పండి అని అడిగారు. ఆ కుర్రోలు చెప్పా, ఈ లోకేష్ నమ్మకం ఉంది అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం. రాష్ట్రంలో ఇసుక దోపిడీ నిజమేనన్న కేంద్ర పర్యావరణ శాఖ నివేదికపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఉచితంగా ఇచ్చిన ఇసుకను వేల కోట్ల రూపాయల దోపిడీకి మార్గంగా ఎంచుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. అక్రమ ఇసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనేక ఆందోళనలు చేపట్టినప్పటికీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని తెలియజేశారు. వాళ్ళు చేస్తున్నారని చెప్తారు. ఇదే నెల 2వ నెల 5వ తేదీన అదే జీపీ 14వ తేదీ 2వ నెలలో గవర్నమెంటే మైనింగ్ చేస్తుందని చెప్తారు. అసలు 3 సార్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది ఒకే కోర్టులో 3 రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు, ఆర్గ్యుమెంట్ చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు 21 మంది కలెక్టర్లు అసలు మైనింగే జరగట్లేదని చెప్పి రిపోర్ట్లు సబ్మిట్ చేశారు. అసలు ఏం చేస్తా ఉన్నారు? అసలు మైనింగ్ జరుగుతుందా జరగట్లేదా? జరుగుతుందనేటట్టు అనడానికి కళ్ళకి కట్టిన ఆధారాలన్నీ కనపడతా ఉన్నాయి. రోజు లక్షలాది టన్నులు అక్రమంగా ఇసుక పక్కదారి పడతా ఉంది. వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి సాయంత్రానికి చేరుతా ఉంది.
ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర హైకోర్టు అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంటే దాని మీద స్టే ఇచ్చింది. నిన్నటికి నిన్న ఇంకా ఆర్డర్స్ బయటికి రాలేదు. గుంటూరు కృష్ణా జిల్లాల్లో మైనింగ్ ఆపేయమని చెప్పి ఒక సర్పంచ్ కోర్టుకు వెళ్తే ఆర్డర్స్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. అందరికీ ఉపయోగపడే విధంగా బొబ్బిల్ రైల్వే వ్యాగన్ లోడింగ్ అన్లోడింగ్ సెంటర్ను కొనసాగించాలని, హమాలీలకు, లారీ కార్మికులకు, వ్యాపారస్తులకు న్యాయం చేయాలని పట్టణ కళాశాల సంఘం నాయకులు కోరుతున్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బొబ్బిలి కేంద్రంగా పారిశ్రామిక వాడ గ్రోత్ సెంటర్లో కంపెనీల ఉత్పత్తి జరుగుతుందని, బొబ్బిలి పార్వతీపురం ప్రాంతాల్లో వాణిజ్య వ్యాపార పంటలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పార్వతీపురంని జిల్లాగా ప్రకటించిందని, అందువల్ల హమాలీల పనులకు ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ప్రజలపై భారం పడకుండా అందరికీ అందుబాటులో ఉన్న ప్రస్తుతం కొనసాగుతున్న బొబ్బిలి వ్యాగన్ పాయింట్ తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పడే అవకాశం ఉంది కాబట్టి ఆ రవాణా ఛార్జీల భారం కూడా ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా మన రైల్వే వారు ఈ బొబ్బులి వ్యాగన్ పాయింట్ని ఇక్కడే కొనసాగించేటట్టుగా ఒక ప్రయత్నం చేయమని చెప్పేసి మేము డిఆర్ఎం గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేశాము. లేదంటే కనీసం ఇక్కడ అవకాశం లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి సీతానగరం కూడా రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ కూడా గూడ్స్ షెడ్ పాయింట్ పెట్టే అవకాశం ఉంది, అక్కడైనా కనీసం ఇవ్వండి అని చెప్పేసి మేము వాళ్ళ డిఆర్ఎం అని అడగడం జరిగింది. ఆయన స్పందించి తప్పనిసరిగా మీ అందరి సమస్యను కూడా మేము ఆలోచిస్తాము, ఇక్కడ పెట్టడానికే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మళ్ళీ మాకు ఒక్కసారి అక్కడ రమ్మని, వైజాగ్ రమ్మని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. మేము పట్టణ కళాశాల సంఘంగా, మిగతా లారీ ఓనర్స్గా అందరం కోరుకునేది ఏంటంటే, ఇప్పటికే బొబ్బుల్లో చాలా ఉపాధి అవకాశాలు పోయినాయి. జూట్ మిల్లు పోయింది, షుగర్ ఫ్యాక్టరీ మూసివేయబడింది. మరి అట్లా రోజు రోజుకు నాయకుడికి విశ్వసనీయత ముఖ్యమని, సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డి నమ్మలేకుండా బయటికి వెళ్ళిపోయిందని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు కిమిడి నాగార్జున వ్యాఖ్యానించారు. ఈరోజు చిబురుపల్లిలో జరిగిన శంకరావం సభలో ఆయన మాట్లాడుతూ, రాముడి విగ్రహం తలభాగం ఏమైందని ప్రశ్నిస్తే కళా వెంకట్రావు పైన, అక్రమాలను ప్రశ్నించినందుకు అచ్చెన్నాయుడిపై కేసులు బనాయించారని, తప్పుడు కేసులతో నోరు నొక్కాలని చూశారని, ఇక్కడ ఉన్నది ధైర్యానికి మార్పేరైన చంద్రబాబు నాయుడు, లోకేష్ కాబట్టి ఎవరికీ భయపడేది లేదని, ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. జగన్ చేతికి అధికారం ఇవ్వడంతో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని తెలియజేశారు. బొత్స సత్యనారాయణ మించిన అవినీతిపాడు ఈ రాష్ట్రంలో లేడని, ఈ జిల్లాలో మద్యం సిండికేట్ నడిపిన బొత్స భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. 4.5 సంవత్సరాల్లో చిబురుపల్లికి ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పోయి మీ నాయకులందరూ కూడా దొంగ బిల్లులు తీసుకుని వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారే తప్ప మనుషులకి ఏమీ జరగలేదని గుర్తు చేస్తా ఉన్నాను. అదే రకంగా ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ గారికి అయితే ఏ పవరు లేదు. విజయసాయి రెడ్డి గారికి పవర్ ఉండొచ్చు, వైవి సుబ్బారెడ్డి గారికి పవర్ ఉండొచ్చు, కానీ ఇంతకు ముందు బొత్స సత్యనారాయణ గారి లాగా ఇప్పుడు ఎలాగూ లేరు. అలాగని చెప్పి పోనీ చీపురుపల్లికి ఏమైనా అభివృద్ధి చేశారంటే ఈ 4.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి అని చెప్పి ఒక పేపర్ విడుదల చేయగలరా బొత్స సత్యనారాయణ గారు? అలాగే విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు. నేను అనుకున్నాను విద్యాశాఖ మంత్రిగా ఇతను పెట్టేశారు, ఈ శాఖలో అవినీతి ఉండదేమో, బొత్స సత్యనారాయణ గారు ఏంటి ఎక్కడ ఉన్నారు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఒకటి అడుగుతా ఉన్నాను బొత్స సత్యనారాయణ గారు, రెగ్యులర్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 12 మంది టీచర్లని మీరు అక్రమంగా ఎందుకు బదిలీ చేశారని చెప్పి మొదటగా అడుగుతా ఉన్నాను. అదే రకంగా మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. అమ్మ ఒకటి చెప్పండి, స్కూల్ బ్యాగులు విద్యా కానుక కింద ఇస్తా ఉన్నారు కదా, ఆ స్కూల్ బ్యాగులు పిల్లలకి ఏవైతే ఇస్తున్నారో అవి 3 రోజుల్లో పోవట్లేదా? 3 రోజుల్లో చిరిగిపోవట్లేదా? ఎందుకు చిరిగిపోతా ఉన్నాయంటే ఆ శాఖలో తీవ్రమైన అవినీతి జరుగుతూ నకిలీ బ్యాగులు ఇస్తా ఉన్నారు, క్వాలిటీ లేని బ్యాగులు ఇస్తా ఉన్నారు. దీన్ని కూడా మీరు అందరూ గుర్తించాలి. జిల్లాలో ఎమ్మెల్యే సీట్లను యాదవులకు కేటాయించాలని యాదవ్ సంఘం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాయి కిరణ్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులను కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలోని అశోక్ గైత్రాజుకు యాదవ్ సంఘం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాయి కిరణ్ యాదవ్ వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో యాదవ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా యాదవ్ సంఘం ఐక్యవేదిక పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గత 40 రోజులుగా విజయనగరం అసెంబ్లీ సీట్ని అన్ని పార్టీలు యాదవులకే కేటాయించాలని చెప్పి 40 రోజులుగా నిరంతర పోరాటం చేస్తున్నాం. దానిలో భాగంగానే నిన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కలడం జరిగింది, ఈరోజు టీడీపీ ప్రతినిధులు కలడం జరిగింది. అయితే మేము కోరేది ఒకటే, ఏ పార్టీ అయితే యాదవులకు టికెట్ ఇస్తుందో ఆ పార్టీని మేము ముందు నుంచి చెప్తున్నాం, మూకుముడిగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే ఏ సీట్ని అయినా తారుమారు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు రికమెండేషన్ ఇవ్వడానికి వస్తే ఈరోజు మీరు హైకమాండ్కి చెప్పుకోండి తప్ప మేము ఇక్కడ తీసుకొని లేని పరిస్థితులు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఒకటి, మమ్మల్ని మా రికమెండేషన్ తీసుకోవడానికే లేనప్పుడు మా ఓట్లు ఎందుకు మీకు? మేము అడుగుతుంది ఒకటే. కాబట్టి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మేము తప్పనిసరిగా మీ అందరికీ సహకరిస్తాం, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు బాగా పెరుగుతున్నాయి. బొబ్బిలి నియోజకవర్గం తెర్ల మండలంలో గల నందబలగ, చిన్న నందబలగ గ్రామాల నుండి సుమారు 125 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కొత్తగా పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ బొబ్బిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బేబీ నాయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు, యువతతో పాటు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని జనసేన నాయకురాలు లోక మాధవి సమక్షంలో స్వచ్ఛందంగా చేరారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు, ఆశయాలకు ఆకర్షితులై వివిధ గ్రామాలకు చెందిన వారంతా భోగాపురం జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని మాధవి సమక్షంలో జనసేన కండువాలు కప్పుకున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో గోవిందపురం, చల్లవాణి తోట, నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు పలు గ్రామాలకు చెందిన పలువురు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకురాలు లోక మాధవి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై ప్రజలు పూర్తి స్థాయిలో విసుగు చెందారని, అందుకే స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. తమ్మాపురం పంచాయతీ నుంచి, అలాగే జర్జాపేట నుంచి, అలాగే చల్లవాణి తోట నుంచి, అలాగే నెల్లిమర్ల నగర పంచాయతీ నుంచి, ఇంకా గోవిందపురం నుంచి, అలా వివిధ పంచాయతీల నుంచి ఈరోజు చాలామంది వచ్చి జనసేన పార్టీకి పనిచేస్తాం. ఈసారి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి నాయకత్వం కావాలి, అది జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని వాళ్ళందరూ ఈరోజు స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా అంతే తారాస్థాయిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జనసేన తెలుగుదేశం జెండా ఎగురుతుందని నేను చెప్పదలుచుకున్నాను. 1915వ సంవత్సరం నుంచి 1966వ సంవత్సరం వరకు తెలగ కులం బీసీ జాబితాలో ఉండేదని, ఆ తర్వాత ఈ కులాన్ని ఓసీ జాబితాలో చేర్చారని, తిరిగి మళ్ళీ బీసీ జాబితాలో పునరుద్ధరించాలని ఉత్తరాంధ్ర తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రసాదరావు కోరుతున్నారు. ఓసీలో ఉన్న కులాన్ని బీసీలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలగ కులస్తులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఓసీలో ఉండడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని తెలియజేశారు. తెలగ కులస్తులకు అన్ని రాజకీయ పార్టీల్లోనూ సముస్థానం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 30 సంవత్సరాల నుండి తమ హక్కుల కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్షుడు నానాజీ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో మాకు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సాంఘికంగా కానీ ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పూర్తి వెనకబాటుతో ఉన్నారు. ప్రభుత్వాలు 1994, 93, 94లో ముద్రగడ పద్మనాభం గారు ఆమరణ నిరాహార చేసినప్పుడు 30 జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం మాతో పాటు ఉన్నటువంటి కోరాకుల్ని, నగరాలని, కురేషీల్ని, అయ్యరకుల్ని అందరినీ కూడా బీసీలో చేర్చారు. మమ్మల్ని మాత్రం బీసీలో చేర్చలేదు. ఇది అన్యాయం. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ రాష్ట్ర జనాభాలో 33% పైగా ఉన్నటువంటి ఈ కులం ఓట్లతోనే ఈ రోజుకి రాజ్యాధికారం చేపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే పరిపాలించే రెడ్లు 5% ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వస్తే పరిపాలించే కమ్మోళ్ళు 3% ఉన్నారు. వీళ్ళు ఈ రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి 33%గా పైగా ఉన్న మమ్మల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలని అందరినీ పక్కన పెట్టి పూర్తిగా మాకు చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా నేను ఒకటి అడుగుతున్నాను, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నట్టు మా కులంతో మీరు రాజ్యాధికారంలోకి వచ్చి మా కులాన్ని ఈ 2 జిల్లాల్లో పక్కన పెడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, విజయనగరం నియోజకవర్గాన్ని, నెల్లిమర్ల నియోజకవర్గాన్ని తెలంగాణకి కేటాయించవలసిందిగా విజయనగరం జిల్లాలో కోరుతున్నాను.
10 సంవత్సరాల తర్వాత మరో 2 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కావాలని అధికార వైసీపీ పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి అంటూ ఉంటే మరోపక్క మరో నాయకుడు మంత్రి బొత్స అది మా ప్రభుత్వ విధానం కాదని అంటున్నారు. వారు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో వాళ్ళే తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొబ్బిలికి చెందిన మొబైల్ శ్రీనివాసరావు అంటున్నారు. తాను అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర సవాలు విసిరారు. ఈరోజు తన కార్యాలయంలో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అవినీతి అక్రమాలను ఎదిరించేందుకు తాను సంసిద్ధమే అని, ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రమ్మని ఆయన అన్నారు. జోగారావు చేసే ఆరోపణలకు ఆధారాలు లేవు, కానీ తాను మాట్లాడే ప్రతి మాటకు ఆధారాలు ఉన్నాయని విజయచంద్ర హెచ్చరించారు. ఇదిగో ఆధారం. ఇక మా లోకేష్ చెప్తున్నట్లు విపరీతంగా సంతకాలు పెట్టాడండి. ఇక్కడ ఏం పెట్టాడండి? అలాటెడ్ టు ద అడాప్సిల ఎమ్మెల్యే. ఈయన అలాగే అలాట్ చేస్తాడు. ఈయన పట్టాలు పొందినోడు, ఇక్కడ స్థలం లేదు, తిరిగి అక్కడికి వెళ్తే అక్కడ స్థలం లేదు. పట్టా దేనికి? పాస్ తీసుకోవడానిక? ఎక్కడా లేని విధంగా ఒక రకమైన వ్యవస్థను తయారు చేశాడు పార్వతీపురంలో. ఇక ఇంకో విషయం మాట్లాడాలి. ఈమె ఈ ఫోటో బాగా చూడండి. మెహర్ బాబా ట్రస్ట్కి జగనన్న కాలనీలో ఇల్లు. ఈమె ఫోటో గుర్తుందా? మెహర్ బాబా శ్రీ మహారాజ్ నిర్మలాదేవి సమాజ్ యోగా ట్రస్ట్. మెహర్ బాబా లాగా ఈమె లేరు కూడా. ఆమె ఫోటో మీద ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డివి రమణ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు భోజన విరామ సమయంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓపీఎస్ను పునరుద్ధరించాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. పీఆర్సీని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. ఈ ధర్నాలో గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నారాయణ, జేఏసీ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయాల్లోనూ జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ కూడా నిరసన కార్యక్రమాలన్నీ కూడా నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. ఉద్యోగోపాధ్యాయ పెన్షన్స్ అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో ఉవ్వెత్తున పాల్గొంటున్నారు. రెండో రోజులో భాగంగా ఈరోజు ఏదైతే లంచ్ అవర్ డిమానిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం పిలిపించిందో దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సహజంగా మనం తెచ్చుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి జీపీఎఫ్ ఇవాళ కూడా రాని పరిస్థితుంది. అలాగే ఏపీజేఎల్ లోన్స్ ఇవాళ రాలేని పరిస్థితుంది. ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేనిఫెస్టోలు ఇచ్చిన దాన్ని అమలుపరిచే విధానంలో ఇంకా అలసత్వం అవుతుంది. వెంటనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మాకు రావాల్సినటువంటి మేము దాచుకున్నటువంటి డబ్బుల్ని ఇవాళకి కూడా లోన్లు పెడుతున్నా రాని పరిస్థితుంది. వెంటనే వాటిని విడుదల చేయాలని చెప్పి దఫాలుగా మేము ప్రభుత్వ పెద్దలతోని జీవంతో ఇవాళ డిస్కస్ చేసినా సరే నిన్నగాక మనం జరిగినటువంటి డిస్కషన్లో కూడా జీవం మీటింగ్లో కూడా ప్రభుత్వ పెద్దలతో పాటు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. అయితే వివిధ సంఘాలు మా సంఘాల తరఫున వివిధ నాయకులు అందరూ కూడా హాజరై మాకు రావాల్సినటువంటి ఇవాళకి కూడా ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పెన్షన్స్ అందరూ కూడా కష్టపడి సాధించుకున్నటువంటి రాయితీలన్నీ కూడా ఒక్కొక్క రాయితీ పోతున్న సందర్భంలో ఏదైతే 1వ తారీఖు జీతం రావడం అన్నా లేదు మా జీపీఎఫ్ లోన్ పెట్టిన వెంటనే అవసరానికి పెట్టుకున్న వెంటనే పార్వతీపురంలో సౌందర్య థియేటర్ సినిమా హాల్లో ప్రదర్శిస్తున్న రాజధాని ఫైల్ సినిమా నిలిపివేతపై టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సినిమా థియేటర్ ముందు తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయచంద్ర ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు రిలీజ్ అయిన రాజధాని ఫైల్ సినిమా అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. సినిమాను తక్షణమే విడుదల చేయాలంటూ సినిమా థియేటర్ ముందు నినాదాలు చేశారు. 14 సంవత్సరాల లోపు వారిలో వచ్చే క్యాన్సర్ వ్యాధిని చైల్డ్హుడ్ క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడినప్పుడు అందులో చిన్నారుల తప్పేమీ ఉండదు.
పుట్టుకతోనే జన్యువుల పనితీరు అస్తవ్యస్తం కావడం దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఏళ్లలోపు పిల్లల్లో వచ్చే వాటిని చైల్డ్హుడ్ క్యాన్సర్లు అంటారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడినప్పుడు అందులో చిన్నారుల తప్పేమీ ఉండదు. పుట్టుకతోనే జన్యువుల పనితీరు అస్తవ్యస్తం కావటం దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వంశపారంపర్యంగా అంటే కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారిన పడి ఉండడం వల్ల కూడా పిల్లలకు క్యాన్సర్ రావచ్చు. అసలు ఎలాంటి కారణాలు లేకపోయినా కూడా క్యాన్సర్ రావచ్చు. పిల్లల్లో 85 నుంచి 90% మందిలో క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. ఎముక మధ్య మార్పిడి వంటి చికిత్సలు చేసినా కూడా పిల్లలు వేగంగా కోలుకుంటారు. సర్జరీ నుంచి తేలికగా త్వరగా చిన్నారులు బయటపడతారు. సర్జరీ వల్ల వచ్చిన కోత కూడా త్వరగా మానిపోతుంది. పైగా పిల్లలకు చికిత్స చేయడం కూడా సులభమే. సాధారణంగా చిన్నపిల్లల్లో రక్త క్యాన్సర్, లింఫ్ వ్యవస్థ క్యాన్సర్, మెదడు క్యాన్సర్, ఎముక క్యాన్సర్, కంటి క్యాన్సర్, నాడీ కణాల క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, కండర క్యాన్సర్ మొదలైనవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రక్త క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో చర్మం, కళ్ళు పాలిపోవడం ప్రధాన లక్షణం. బలహీనత, నిస్సత్తువ, బరువు తగ్గిపోవడం కూడా ఉంటాయి. పిల్లలు నడుస్తుంటే ఆయాసపడవచ్చు. ఆటల్లో త్వరగా అలసిపోయి ఇంటికి వచ్చి పడుకోవచ్చు. చిన్నారులకు గాయాలైనప్పుడు రక్తస్రావం ఆగదు. నాడీ కణాల క్యాన్సర్లో కణితి పెద్దగా అయ్యేంత వరకు లక్షణాలు ఏవి ఉండవు. కణితి పెద్దగా అవుతున్న కొద్దీ కడుపులో నొప్పి వస్తుంది. స్నానం చేయిస్తున్నప్పుడు చేతికి కణితి తగులుతూ ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్లో స్నానం చేయిస్తున్నప్పుడు, ఒళ్ళు నిమురుతున్నప్పుడు కడుపు మీద కణితి లాంటిది చేతికి తగులుతుంది. ఈ వ్యాధిగ్రస్తులకు జ్వరము, నొప్పి, వాంతి, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. మెదడు క్యాన్సర్లో తలనొప్పి, చూపు మసకబారటం, అకారణంగా రోజు వాంతులు కావటం, నడుస్తుంటే తడబడటం, మూర్ఛ వంటివి కనిపిస్తాయి. లింఫ్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కణితి తలెత్తిన చోటును బట్టి లక్షణాలు కనిపిస్తాయి. బరువు తగ్గిపోవటం, జ్వరం, నిస్సత్తువ, చంక, మెడ, గజ్జల్లో లింఫ్ గ్రంథులు వాపు వంటివి కనిపిస్తూ ఉంటాయి. కంటి క్యాన్సర్ బారిన పడితే ఫోటోల ద్వారా దీన్ని తేలిగ్గా కనుక్కోవచ్చు. ఫోటో తీసినప్పుడు కంట్లో తెల్లగా ఫ్లాష్గా మెరిసినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎముక క్యాన్సర్లో కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ ఉబ్బు కనిపిస్తుంది. ముఖ్యంగా దెబ్బలేవి తగలకుండా అకారణంగా ఉబ్బితే నిర్లక్ష్యం చేయకూడదు. కండర క్యాన్సర్లో ఇది తల, మెడ, గజ్జలు, కడుపు, కటిభాగం, చేతులు, కాళ్ళు ఇలా ఒంట్లో ఎక్కడైనా తలెత్తచ్చు. ఇందులో ఆయా భాగాల్లో వాపు, లింఫ్ గ్రంథులు ఉబ్బడం ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. మన శరీరం అవసరమైనప్పుడే కణాలను సృష్టించుకుంటుంది. మామూలు కణాలు ఒక క్రమ పద్ధతిలో పెరుగుతూ విభజన చెందుతూ ఉంటాయి. కాలం తీరాక లేక దెబ్బతిన్నప్పుడు వాటింతటా అవే చనిపోతాయి. వీటి స్థానంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. కానీ క్యాన్సర్ కణాలు అలా కాదు. నియంత్రణ అనేది లేకుండా విభజన చెందుతూనే ఉంటాయి. వృద్ధి చెందుతూనే పుడతాయి. చివరికి కణితిలా ఏర్పడతాయి. క్యాన్సర్ కణాలు చుట్టుపక్కల కణజాలాల్లో చొచ్చుకు వెళతాయి. వాటిని కూడా దెబ్బతీస్తాయి. ఇతర శరీర భాగాలకు కూడా విస్తరిస్తాయి. కాబట్టి వీటన్నిటి పట్ల అవగాహన అవసరం. అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. తప్పు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్లవలసిందేనని హెచ్చరించిన నారా లోకేష్. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు జన్మదినం మాఘశుద్ధ సప్తమి. రేపు రథసప్తమి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజీనామా చేసినట్లు బహిరంగ లేఖలో వెల్లడి. వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులకు విజ్ఞానం. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులకు హితవు చెప్పిన కోలగట్ల. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.